విచిత్రంగా చేశారండి. అతను ఒక్కడ నెడితే చచ్చిపోయాడంట. నెడితే చచ్చిపోతే 31 గాయాలు బాడీ మీద ఎట్లా ఉంటాయండి? ఆ కారు సీసీ ఫుటేజ్లు అన్నింటిలో కూడా అతని భార్య ఉంది. దర్యాప్తు అంతా కూడా ఏకపక్షంగా ఇంట్లో టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసినారు వాళ్ళు. ఎక్కడికి వెళ్లకుండా ఏది పరిశీలించకుండా రూములో కూర్చొని దర్యాప్తు చేసి అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారి పంపున. అందుకే వాళ్ళందరి మీద, పై అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సిట్టు వేసి మిగతా కేసుల్లో కూడా సమీక్షించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. లేకపోతే ఎలా అవుతుంది? సాక్షాత్తు సుప్రీంకోర్టు టేకప్ చేసిన తర్వాత, సుప్రీంకోర్టు కామెంట్ చేసిన తర్వాత వీటన్నిటిని సమీక్షించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా గౌరవ సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత సోదరులు 27 పథకాలు రద్దు చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అలా చేశాడో నాకు అర్థం అవ్వట్లేదు.